గురుగారు, వాహనాలు నడిపేటప్పుడు ఎంతో మంది దుర్భాషలు ఆడుతూ ఉంటారు. దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా? ప్రాయశ్చిత్తము అంటే ప్రతి చిన్నదానికి పరిహారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బండి నడుపుతున్నాం, ఈ రోజుల్లో నిజంగా కారు కానీ వెహికల్ కానీ డ్రైవ్ చేస్తుంటే ఎవరైనా ఎదురొచ్చినా, సడన్గా బ్రేక్ వేసినా, ఏదైనా మీకు ఇన్కన్వీనియంట్గా ఎదుటి వ్యక్తి ప్రవర్తించినా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అంటూనే ఉన్నాం. ఇది చాలామంది చేసేటటువంటి పొరపాటు. ఒకవేళ నువ్వు అన్న మాట ఆయనకి వినపడుతుందా? వినపడదు. కారులో అన్ని అద్దాలు వేసే ఉంటాయి. రెండోది, నువ్వు అన్నంత మాత్రాన ఆ సంఘటన వెనక్కి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. నువ్వు అన్నంత మాత్రాన నెక్స్ట్ టైము అతను ఇంకొకళ్ళకు ఇబ్బంది పెట్టకుండా ఉంటాడా? బండి నడపని వాడు రోజు ఎవరితోనో ఒకరితో తిట్లు తింటూనే ఉంటాడు. మనం కంట్రోల్లో ఉండడమే దీనికి పరిహారం, ప్రాయశ్చిత్తం. ఆ మెసేజ్ ఎవరు పంపారో వారికి నాకు తెలిసి ఏదైనా ట్రావెల్స్లో పనిచేస్తూ ఉండాలి ఆయన. మనం కంట్రోల్లో ఉండాలి. ఇంకొకటి, అసలు డ్రైవింగ్ అంటే మనం నడపడం కాదు, ఎదుటి వాడి యొక్క డ్రైవింగ్ని మనం తెలుసుకోవడం. సడన్గా ఎవరైనా చేయి పెడితే ఆటో వాళ్ళు సడన్లీ ఇట్లా క్రాస్గా ఇలా వచ్చేస్తారు. ఎటువంటి మెసేజ్ అంటే ఇండికేటర్స్ వేసుకోకుండా. ఇలా చాలా ఉన్నాయి. రోజు లేచినప్పటి నుంచి సిటీలో అయితే ఇంకెక్కువగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనము మీరు ఇందులో ఒక మంచి ఉంది చూడండి. నేను తొందరపాటులో శనికావేశంలో తిడుతూ ఉన్నాను, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోల్లో ఉండాలి. రెండోది, మన వాక్కు ద్వారా వచ్చేటటువంటి దోషాలు పోవడానికి ఋషులు ఒక ప్రాయశ్చిత్తాన్ని అందించారు. అదేంటంటే, ట్రావెల్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా జనరల్గా ఆఫీస్కి వెహికల్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే సడన్గా సంభవించేటటువంటి విపత్తుల ద్వారా ఎదుటి వ్యక్తిని అనుకోకుండా, వాళ్ళకి తెలియకుండానే శనికావేశంలో తిట్టినట్లయితే అదొక దోషం. ఎందుకంటే మన వాక్కు అక్కడ దుర్యోగాన్ని పొందుతుంది. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంట్రోల్లో ఉండడం. రెండోది, ప్రతిరోజు కూడా వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చాలా ఈజీ. ప్రతిరోజు మీరు నేను చెప్పింది 1-2 సార్లు వీడియో వెనక్కి చేసుకొని రాసుకోండి పేపర్లో. ఒక 4 days చదివితే అది మీకు కంఠస్థం అవుతుంది. ఇది చదువుకుంటే ఆ దోషం పోయే అవకాశం ఉంటుంది. వాక్కు ద్వారా కలిగేటటువంటి దోషాలు పోతాయి. లేదు, ఒకవేళ మీరు స్టార్ట్ అయ్యే ముందు చదవటం మర్చిపోయినా, రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో, లేదా ఎవరినైనా సడన్గా తిడతారు కదా, ఆ టైంలో నేను గుర్తు రావచ్చు, అప్పుడైనా ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. తప్పకుండా ఆ దోషానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. జయ గురు దత్తాత్రేయ.